ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందామండి? ప్రియ స్నేహితులారా, మీరు ఇప్పటికే గొప్ప రక్షణ పొంది ఉంటే ఈ గొప్ప రక్షణను కడవరకు మీరు కాపాడుకోవాలి. ఇంకా మీరు గొప్ప రక్షణ పొందకుండా ఉంటే ఖచ్చితంగా ఈ సభల్లో గొప్ప రక్షణ పొందాలి. నిర్లక్ష్యం చేయకూడదు గొప్ప రక్షణను. నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపెడతారా ఒకసారి? నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్లే చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి సిగ్గుపడకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చేతులు ఎత్తడానికి పిరికితనంతో ఆగిపోకండి. పిరికి వారు నరకానికి పోతారని బైబిల్లో ప్రకటన 21:8 వ్రాయించారు దేవుడు. ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని వాక్యం సెలవిస్తోంది హెబ్రీ పత్రికలో. కాబట్టి నాకు గొప్ప రక్షణ కావాలి అన్నవాళ్ళు బాగా మీ చేతులు పైకి చాపి చూపండి. అలాగే ఇప్పటికే గొప్ప రక్షణ పొందిన వాళ్ళు, అంటే బాప్తిస్మం పొంది ఉన్నవాళ్ళు, నేను పొందిన గొప్ప రక్షణ కడవరకు కాపాడుకుంటాను అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి. దయచేసి మీ కొరకు ప్రార్థిస్తాను. మీ కొరకు ప్రార్థన చేయబడితే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలైనా. రాత్రి మరొకసారి శ్రేష్టమైనటువంటి ఉపదేశం మీ దాసును బలపరిచి ఎంత గొప్ప రక్షణ ఏ ఒక్కరు నిర్లక్ష్యపరచకూడదని అద్భుతమైనటువంటి మాటలు ఈ రాత్రి మా అందరితో మీరు పలికారు నాయన. అందరూ బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి నాయన తండ్రి ప్రాంగంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది అయితే ఉన్నారు, ఓ తండ్రి ఇంత గొప్ప రక్షణ ఏ ఒక్కరు నిర్లక్ష్యపరచుకోకుండా నీ నిత్య రాజ్యములో చేర్చబడాలి అంటే, నీ మహిమను పొందాలి అంటే, నీ ఆశీర్వాదం సంపూర్ణతను అనుభవించాలి అంటే గొప్ప రక్షణ భాగ్యాన్ని ధరించుకొని ఓ నీ నుంచి రాకడకు సిద్ధపరచబడే కృపా భాగ్యం అందరికి మీరు అనుకరించమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. నీకు వందనాలు. ఇంకా నీ దాసును బలపరచండి. ఇంకా అనేక చోట్ల దేశ విదేశాలు ఇంకా బహుబలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన తండ్రి. నీకు వందనాలు. అలాగే స్థానిక పరిచర్ని నాయతని సంఘాన్ని, సంఘ పెద్దల్ని, ఓ తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించే కృపలో బలపరచండి. ఇక జరుగుతున్న 3 రాత్రులు కూడా అద్భుతంగా మీరు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ స్థలాల్లో చక్కగా మీరు కూర్చోనండి. ఈరోజు నేను ఈ స్థలానికి వచ్చి వాక్య పరిచర్య చేయడానికి స్పాన్సర్ చేసిన వారు నేతల మంగయ్య గారు, చేబత్తుల ఇస్సాక్ గారు. మంగాచార్యులు గారికి మంగయ్య గారి స్పాన్సర్. నేతల మంగయ్య గారు మంగాచార్యులు గారికి స్పాన్సరు. అలాగే చేబత్తుల ఇస్సాక్ గారు, మా సంఘంలో కూడా చేబత్తులు ఉన్నారండి. తమ్ముడు చేబత్తుల రమేష్ అని మా సంఘంలో ముఖ్య సభ్యుడు. ఆయన ఈ మంగయ్య గారి కుటుంబాన్ని, ఇస్సాక్ గారి కుటుంబాన్ని దేవుడు ఆరోగ్యము, ఆయుష్, అభిషేకం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి జాన్ మంగాచార్యులు గారికి సంఘపక్షాన మరొకసారి వందనాలు అందిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్య మరి జూనియర్ స్టీవెన్సన్ గారు ఉన్నారు. ఎందుకంటే గణపురంలో రోజుకి 30,000 ఇచ్చాం, 3 రోజులకి 1,00,000 రూపాయలు దాకా ఇచ్చాం. మనకి ఏమి ఇవ్వకుండానే ఫ్రీగా మరి పాడుతున్నారంటే చాలా సంతోషం కదా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.